Welcome back to the AXA YouTube Group 2 channel for APPSC. After long back, we met on APPSC Group 2 mains syllabus. నేను ప్రిలిమ్స్ సిలబస్లో అనివార్య కారణాల వల్ల క్లాసులు కంటిన్యూ చేయలేకపోయాను. ఎందుకంటే ప్రిపరేషన్కు చాలా తక్కువ సమయం ఇవ్వడం, అందువల్ల క్లాసులు కంటిన్యూ చేయలేకపోవడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నా క్లాసుల మీద ఫాలో అవుతూ నేను కంటిన్యూ చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, నా క్లాసులు మీకు ఉపయోగపడతాయి అని ఎవరైనా భావించున్నట్లయితే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. నవ్ అండ్ వర్డ్స్ అంటే ఈరోజు నుంచి నేను గ్రూప్ 2 సిలబస్ మెయిన్స్ ఏపీఎస్సి సంబంధించి గ్రూప్ 2 సిలబస్ మెయిన్స్ సిలబస్ను ఈరోజు నుంచి కంటిన్యూ చేయదలుచుకున్నాను. ఇందులో ఈరోజు క్లాసులో భాగంగా మనము ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అనే అంశం గురించి చెప్పుకోబోతున్నాం. ఇందులో భాగంగా ముందుగా సిలబస్ను బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే సిలబస్లో ఏమేమి ఉంది, ఆ సిలబస్ను మనము ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, అదేవిధంగా యూనిట్ల వారీగా మనము చదువుకోవాల్సిన అంశంలు ఏమిటి, ఈ విధంగా సిలబస్లో ఉన్న అంశాలను మనము చర్చించుకోవడం జరుగుతుంది. ముందుగా మనము గ్రూప్ 2 సిలబస్లో ఫస్ట్ పార్ట్ అంటే సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే, ఈ నా వీడియోని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఈ బోర్డు మీకు క్లియర్గా కనపడకపోతే, అంటే డిస్ప్లే మీకు సరిగా కనపడకపోయినట్లయితే ఒకసారి సిలబస్ ముందర పెట్టుకొని నేను చెప్పే అంశాలు తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న సిలబస్ అంశాలను తెలుగులో తర్జుమా చేసి మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఒకసారి సిలబస్ పేపర్ను మీ దగ్గర పెట్టుకొని, అంటే సిలబస్ హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ మీ దగ్గర పెట్టుకొని నేను చెప్పే అంశాలను ఫాలో అవ్వాల్సిందిగా తెలియజేయడమైనది. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఇది 75 మార్క్స్ ఉంది మనకు, అంటే 75 మార్కులకు సెక్షన్ ఏలో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర గురించి మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఇందులో ముందుగా మనము 1వ సెక్షన్లో ఇచ్చినటువంటి అంశాలు ఏమిటంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే చారిత్రక పూర్వయుగము. ఎందులో చారిత్రక పూర్వయుగము? ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో చారిత్రక పూర్వయుగం నాటి పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చరిత్ర పూర్వయుగము అంటే ఏమిటంటే లిఖితపూర్వకంగా చరిత్ర లభించని నాటి పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఐ రిపీట్ అగైన్, పూర్వ చారిత్రక యుగం అన్న చారిత్రక పూర్వయుగము అన్న రెండు ఒకటి. ఈ అంశంలో ఇక్కడ మనకు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అని ఉంది సిలబస్లో. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే చారిత్రక పూర్వయుగము. అంటే చరిత్రను 3 రకాలుగా పెంచవచ్చు. చారిత్రక పూర్వయుగం అని, చారిత్రక యుగం అని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ అంశాలు మనం ముందు చెప్పుకోవడం జరుగుతుంది. వీటి గురించి ముందుగా మనం సిలబస్ పరిధిలో ఉన్న అంశాలు మాత్రమే చర్చించుకుందాం. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే చరిత్ర పూర్వయుగము అని అర్థం. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి చరిత్ర పూర్వయుగం సంబంధించిన అంశాలు. అంటే ఒక చరిత్రలో ఏదైనా ఒక ప్రాంతం కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ, దేనికైనా సరే సంబంధించినటువంటి చరిత్రను మనం తెలుసుకునే ముందు లిఖితపూర్వక అంటే లిపి, అక్షరాలు, ఏ యుగంలో అయితే ఒక చరిత్రకు సంబంధించి లిపి మరియు అక్షరాలు ఈ 2 ఉంటాయో దాన్ని చారిత్రక యుగము అంటారు. ఈ 2 లభించే చరిత్రను ఏమంటారంటే చారిత్రక యుగము అని అంటారు. అదేవిధంగా లిపి మరియు అక్షరాలు ఈ 2 లభించని కాలం, లిపి అక్షరాలు ఈ 2 లభించని కాలం ఏమంటారంటే చరిత్ర పూర్వయుగము
అని అంటారనమాట. అంటే ఈ కాలంలో లిపి ఉన్న అక్షరాలు ఉండకపోవచ్చు, అక్షరాలు ఉన్నా కూడా లిపి ఉండకపోవచ్చు, లేదా రెండు ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి చారిత్రక పూర్వయుగము అంటారు. ఈ చారిత్రక పూర్వయుగం నాటి విశేషాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధికి సంబంధించిన మాత్రమే మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో చారిత్రక పూర్వయుగం సంబంధించినటువంటి పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు ఎవరు, చారిత్రక పూర్వయుగం కాలం నాటి అవశేషాలు ఏ ఏ ప్రాంతాల్లో లభించాయి, ఆ లభించిన అవశేషాలను బట్టి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించిన అంశాలు ఏమిటి, ఇవన్నీ క్షుణ్ణంగా చదవవలసి ఉంటుందన్నమాట. ఇందులో ఏమేమి వస్తాయంటే, 1 ప్రాచీన శిలాయుగం అని, 2 మధ్య శిలాయుగం అని, 3 నవీన శిలాయుగము అని, ఈ విధంగా మొత్తం 5 అంశాలు ఉంటాయి ఇందులో. మొదటిది ప్రాచీన శిలాయుగం అని, 2 మధ్య శిలాయుగం అని, 3 నవీన శిలాయుగం అని, 4 తామ్ర శిలాయుగం అని, 5 ఆ తర్వాత బృహత్ శిలాయుగం. ఈ విధంగా మొత్తం చరిత్ర పూర్వయుగం అనేది 5 భాగాలుగా వర్గీకరించుకొని మనము చదవవలసి ఉంటుందన్నమాట. ఈ 5 అంశాలను కలిపి చారిత్రక పూర్వయుగము అని చెప్పవచ్చు. ఇందులోనే చిత్రలేఖనం కూడా వస్తుంది. 6వ అంశంగా చిత్రలేఖనం. ఈ 6 అంశాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి చరిత్ర పూర్వయుగం అనే అంశంలో భాగంగా మనము అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నమాట. మొదటిది ప్రాచీన శిలాయుగం అని, 2వది మధ్య శిలాయుగం అని, 3వది నవీన శిలాయుగం అని, 4వది తామ్ర శిలాయుగం అని, 5 బృహత్ శిలాయుగం అని, 6 చిత్రలేఖనం. ఈ 6 అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలుగా మాత్రమే మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇందులో ఇది సెక్షన్ ఏలో మొదటి యూనిట్లో భాగంగా మనము చదవవలసినటువంటి అంశాలు. ఈ 6 అంశాలను క్షుణ్ణంగా చదివినట్లయితే మనకు చరిత్ర పూర్వయుగం లేదా చారిత్రక పూర్వయుగము, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే అంశము ఇందులోనే కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది యూనిట్ 1 సెక్షన్ ఏలో యూనిట్ 1కి సంబంధించినటువంటి అంశము. ఆ తర్వాత రెండవ అంశం వచ్చేసి మనకు శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు. శాతవాహనులు, ఇక్ష్వాకులు అని సిలబస్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన అంశం మనం చూసినట్లయితే ఇది కూడా 1వ యూనిట్లో భాగంగానే పేర్కొనడం జరిగింది. శాతవాహన, ఇక్ష్వాక సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్. సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు అని అర్థం. సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు అని అర్థం అన్నమాట. అంతేకాకుండా లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. లిటరేచర్ అంటే సాహిత్యము, ఆర్ట్ అంటే కళలు. కళలు అంటే దీంట్లో నాట్యము, సంగీతము, సాహిత్యము వీటన్నిటిని కలిపి కళలు అంటారు. నాట్యము, సాహిత్యము, సంగీతం వీటిని కళలు అంటారు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే నిర్మాణాలు, దేవాలయాలు, కోటలు ఇలాంటివి అన్నమాట. ముఖ్యమైన నిర్మాణాలు ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పం అని కూడా అనవచ్చు. ఇది 1వ యూనిట్లో పెరిగినటువంటి అంశం. ఇంతేకాకుండా ఇందులోనే విష్ణుకుండినిస్ మరియు ఈస్ట్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, ఆంధ్ర చోళాస్. విష్ణుకుండినులు, వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు,
మరియు తెలుగు చోళులు. తెలుగు చోళులు అనే అంశంకి వచ్చేసరికి ఇక్కడ నవీన చోళులు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చోళులు అనే అంశాలు ఉన్నాయి. ఇందులో కేవలం తెలుగు చోళులకు సంబంధించిన అంశాలు మాత్రమే మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు ఒకటే యూనిట్లో మొత్తం 5 రాజవంశాల గురించి పేర్కొనడం జరిగింది సిలబస్లో. ఒకటి శాతవాహనులు, ఒకటోది శాతవాహనులు. మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర శాతవాహనులతోనే, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజుల చరిత్ర, చక్రవర్తుల చరిత్ర కానీ రాజుల చరిత్ర కానీ మనకు శాతవాహనులతోనే ప్రారంభమవుతుంది. తర్వాత రెండవది ఇక్ష్వాకులు, మూడవది విష్ణుకుండినులు, నాలుగవది తెలుగు చాళుక్యులు, వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు, ఐదవది తెలుగు చాళుక్యులు. ఈ విధంగా ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో మొత్తం 5 రాజ్యవంశాల గురించి మనకు సిలబస్లో అడగడం జరిగింది. 1, 2, 3, 4, 5. ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో 1వ యూనిట్లో భాగంగా, సెక్షన్ ఏ 1వ యూనిట్లో భాగంగా 5 రాజ్యవంశాల గురించి పేర్కొనడం జరిగింది. అందులో మొదటిది శాతవాహనులు, రెండవది ఇక్ష్వాకులు, మూడవది విష్ణుకుండినులు, 4 వేంగి చాళుక్యులు, 5 తెలుగు చాళుక్యులు. ఈ విధంగా మొత్తం 5 రాజ్యవంశాల గురించి పేర్కొనడం జరిగింది. ఈ 5 రాజ్యవంశాల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాహిత్యము, కళలు, వాస్తుశిల్పము, సమాజము, మతము, తెలుగు భాష, సాహిత్యం, ఈ విధంగా ఈ అంశాలన్నీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1వ యూనిట్లో 2 రాజ్యవంశాలు ఒకసారి, 3 రాజ్యవంశాలు మరొకసారి పేర్కొనడం జరిగింది. కానీ మనం చదివేటప్పుడు మాత్రం అన్నీ కలిపి ఉమ్మడిగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే శాతవాహనులు, ఇక్ష్వాకుల దగ్గర సామాజిక ఆర్థిక మత పరిస్థితులు, సాహిత్యము, కళలు, వాస్తుశిల్పం ఇవి మాత్రమే అడగడం జరిగింది. అంటే సోషియో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని మాత్రమే పేర్కొనడం జరిగింది. ఇక విష్ణుకుండినులు, వెంగి చాళుక్యులు, తెలుగు చాళుక్యులకు వచ్చేసరికి సమాజము, సొసైటీ, రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అని పేర్కొనడం జరిగింది. కానీ ఇక్కడ విడివిడిగా పేర్కొన్నప్పటికీ మొత్తం 5 రాజ్యవంశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు మనము విడివిడిగా పేర్కొన్నప్పటికీ కూడా ఇక్కడ అంటే సమాజము, ఆర్థికం, మత పరిస్థితులు, సాహిత్యము, కళలు, తెలుగు భాష, సాహిత్యము ఇవన్నీ విడివిడిగా పేర్కొన్నప్పటికీ మొత్తం 5 రాజ్యవంశాలకు సంబంధించి ఇక్కడ పేర్కొన్న అన్ని అంశాలు అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇంతటితో ఈ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రలో మొదటి యూనిట్ పూర్తవుతుంది. సెక్షన్ ఏలో మొదటి యూనిట్ పూర్తవుతుంది అన్నమాట. అంటే మొత్తము చరిత్ర పూర్వీకం గురించి చదవాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అదేవిధంగా ఇక్కడ పేర్కొన్నటువంటి 5 రాజ్యవంశాల గురించి చదవాల్సి ఉంటుంది. వాళ్ళ రాజకీయ చరిత్రను అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళ చరిత్రలకు యొక్క ఆధారాలు అంటే చరిత్రకు సంబంధించిన ఆధారాలు, నాణ్యములు, విదేశీ గ్రంథాలు, స్వదేశీ గ్రంథాలు, అదేవిధంగా తవ్వకాల ద్వారా బయటపడినటువంటి అంశాలు ఏవైనా ఉన్నా అవి కూడా, వీటితో పాటు ఇక్కడ పేర్కొన్న అన్ని అంశాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇది మొదటి యూనిట్లో పేర్కొన్నటువంటి అంశం. ఇకపోతే 2వ యూనిట్, సెక్షన్ ఏలో 2వ యూనిట్. ఇక్కడ క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు, క్రీస్తు శకము 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని లేదా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చిన్న పెద్ద రాజవంశాలు అని పేర్కొనడం జరిగింది. చిన్న పెద్ద ప్రధాన రాజవంశాలని పేర్కొనడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ 1వ యూనిట్లో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, తెలుగు చోళుల గురించి మనం ఏ అంశాలైతే అధ్యయనం చేస్తామో అవే అంశాలు క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఉన్నటువంటి రాజవంశాల చరిత్ర కూడా అదే కోణంలోనే అధ్యయనం చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు కొత్తగా చేర్చిన అంశాలు ఏమిటంటే, ఒకటి
మహిళా స్థితి, సమాజ నిర్మాణము, కులము, సమాజ నిర్మాణం మరియు చిత్రకళలు. ఇవి అదనంగా జోడించినటువంటి అంశాలు. అంటే ఒకటో యూనిట్లో ఉన్నటువంటి అన్ని అంశాలతో పాటుగా అదనంగా సమాజ నిర్మాణము, చిత్రకళ ఈ రెండు అంశాల్లో అదనంగా అధ్యయనం చేయవలసింది అన్నమాట. అంటే స్థూలంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ చారిత్రక పూర్వీకం నుంచి మొదలుకొని శాతవాహనుల నుండి ఏ రాజ్యవంశాన్ని కూడా వదలకుండా మొత్తం ప్రాచీన యుగము, దాదాపుగా మధ్యయుగం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి ప్రాచీన యుగము, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి మధ్యయుగము, అన్ని రాజవంశాలను వారి చారిత్రక ఆధారాలతో సహా, చరిత్ర అంశాలతో సహా, రాజకీయ అంశాలతో సహా అధ్యయనం చేస్తూ సామాజిక మత పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, భాష, సాహిత్యము, కళలు, వాస్తుశిల్పము, చిత్రకళలు, మహిళల స్థితి, భాషాభివృద్ధి ఇవన్నీ అధ్యయనం చేయవలసి ఉంటుందన్నమాట. ఇంతటితో ఏమవుతుందంటే సెక్షన్ ఏలో రెండో యూనిట్లో ఒకటో యూనిట్, రెండో యూనిట్ పూర్తవుతుందన్నమాట. ఇంతటితో ఆంధ్రప్రదేశ్ చరిత్ర యొక్క ప్రాచీన మధ్యయుగ చరిత్రలు పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర రెండు పూర్తయ్యడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత థర్డ్ సెక్షన్గా ఇందులో అత్యంత ముఖ్యమైనది మనము ఇటు భారతదేశ చరిత్రలోను మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోను సంపూర్ణంగా అధ్యయనం చేయాల్సిన అంశం ఇది. ఇక్కడ మనము గ్రూప్ 2 సిలబస్లో ప్రిలిమ్స్లో భారతదేశ చరిత్రను దృష్టిలో పెట్టుకొని మనం చదివి ఉంటాము. అది ఏమిటంటే యూరోపియన్ల రాక. మనము ప్రిలిమ్స్లో గ్రూప్ 2 సిలబస్ ప్రిలిమ్స్లో యూరోపియన్ల రాక అనే అంశాన్ని చదివింటాము. అక్కడ భారతదేశ చరిత్రను, ఆధునిక భారతదేశ చరిత్రను దృష్టిలో పెట్టుకొని చదివింటాము. కానీ ఇక్కడ మాత్రం ఆధునిక ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని మనము ఈ అంశాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుందన్నమాట. ఇందులో మనకు ఏ అంశాలు అడిగినా ఒకసారి చూద్దాం. ఒకటి వాణిజ్య కేంద్రాలు, రెండు కంపెనీ పాలనలో ఆంధ్ర, కంపెనీ పాలనలో ఆంధ్రప్రదేశ్. తర్వాత మూడవ అంశం 1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం. 1857 సిపాయిల తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్పై ఎలాంటి ప్రభావాన్ని చూపింది. నాలుగో అంశంగా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. ఐదో అంశంగా సామాజిక సాంస్కృతిక అంశాల పట్ల సామాజిక చైతన్యం. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని పేర్కొనడం జరిగిందంటే మనకు ఇచ్చిన సిలబస్లో అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్, ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ ది కంపెనీ, 1857 రెవల్యూట్ అండ్ ఇట్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, ఇవన్నీ మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది. అడ్వెంచర్స్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాక, ట్రేడ్ సెంటర్స్ వాణిజ్య కేంద్రాలు, ఆ తర్వాత ఆంధ్ర అండర్ ది కంపెనీ అంటే కంపెనీ పాలనలో ఆంధ్రప్రదేశ్, 1857 రెవల్యూట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర, 1857 సిపాయిల తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్పై ఎలాంటి ప్రభావాన్ని చూపింది. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, ఆ తర్వాత
సోషియో కల్చరల్ వర్కింగ్ అంటే సామాజిక సాంస్కృతిక అంశాల పట్ల చైతన్యం. అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనము 1-2 యూనిట్లలో చదివాం సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేవి రాజవంశాల వారీగా. అయితే అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా కంపెనీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పాలన ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో సామాజిక సాంస్కృతిక అంశాలు ఇలా ఉన్నాయి. అంటే రాజుల పరిపాలనలో ఎలా ఉన్నాయి, విదేశీయుల నుండి యూరోపియన్లు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలాంటి సంస్కరణలు చేపట్టారు, వాళ్ళ పరిపాలన పద్ధతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఈ అంశంలో అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 6వ అంశంగా ఆత్మగౌరవ ఉద్యమాలు. ఇందులో భాగంగా జస్టిస్ పార్టీ అని మనకు సిలబస్లో పేర్కొనడం జరిగింది. అంటే కేవలం జస్టిస్ పార్టీ అని కాదు, ఇక్కడ ఆత్మగౌరవ ఉద్యమాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల ఉద్యమాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఏడవ అంశంగా 1857 నుండి 1947 వరకు 1885 నుండి 1947 వరకు అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డప్పటి నుంచి 1947 వరకు భారత స్వతంత్రోద్యమం జరిగింది. దీన్నే జాతీయోద్యమం అంటారు. ఈ జాతీయోద్యమం ఏ విధంగా జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనము ప్రిలిమ్స్ సిలబస్లో చదివింటాం. ఇదంతా జాతీయోద్యమం గురించి, దేన్ని భారతదేశం యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో 1885 నుంచి 1947 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జాతీయోద్యమం యొక్క ఎఫెక్ట్ ప్రభావం ఏ విధంగా ఉంది, ఇందులో కమ్యూనిస్టు ఉద్యమాలు ఏమిటి, సోషలిస్టుల ఉద్యమాలు ఏమిటి, వాళ్ళ పాత్ర ఏమిటి, అంతేకాకుండా జమీందారీ ఉద్యమాలు, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, జాతీయవాద కవిత్వము, విప్లవ సాహిత్యము, నాటక సంస్థలు, జాతీయ మహిళల పాత్ర, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఇంకా మిగతా అంశాలు రాయలేదు, అవే చెప్తున్నాను, సార్ నోట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. జాతీయోద్యమంలో భారత జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో 1885 నుండి 1947 వరకు ఈ జాతీయోద్యమం ఏ విధంగా జరిగింది, ఎవరి సారథ్యంలో జరిగింది, ఇందులో కమ్యూనిస్టుల పాత్ర ఏమిటి, సామ్యవాదుల పాత్ర ఏమిటి, అంతేవిధంగా ఇందులో భాగంగానే జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఎక్కడెక్కడ జమీందారీ ఉద్యమాలు జరిగాయి, అదేవిధంగా రైతు ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఏ కారణం వల్ల జరిగాయి,